ధర్మస్థలిలో మళ్లీ నాటకాలు మొదలయ్యాయి. నిజాలు చెప్పేవారి నోర్లను మూసే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజాన్ని పాతిపెట్టే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజాన్ని తెలిచే పోలీసులే ద్రోహులుగా మారి ప్రవర్తిస్తున్నారు. అసలు ఇప్పుడు ధర్మస్థలిలో ఏం జరుగుతుంది? దేశమంతా భయంతో వణికిపోయే స్థాయి నేరాలకు కేంద్రంగా ధర్మస్థల ఇప్పుడు మారిమోగిపోతుంది. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులతో ధర్మస్థల గ్రామ పరిసరాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఇదే సమయంలో ధర్మస్థల గ్రామ పంచాయతీ లేటెస్ట్ గా ఒక ప్రకటన విడుదల చేసింది. 1995 నుండి ధర్మస్థలిలో ఎవ్వరూ క్లెయిమ్ చేయని, గుర్తుపట్టలేని విధంగా ఉన్న 200 అపరిచితుల మృతదేహాలను తామే ఖననం చేశామని, తమ ఊరిలో శ్మశాన వాటిక లేని కారణంగా ఈ 200 మృతదేహాలను తీసుకువెళ్లి కొన్నిటిని నేత్రవతి నది ఒడ్డున, మరికొన్నిటిని అటవీ ప్రాంతాల్లో, ఇంకొన్నిటిని ప్రభుత్వ భూముల్లో కూడా పూడ్చామంటూ, దహన సంస్కారాలు చేశామంటూ, ఖననం చేశామంటూ ఈ గ్రామ పంచాయతీ పెద్దలు సెలవిస్తూ ఒక నోట్ని అయితే విడుదల చేశారు. ఈ నోట్ చూశాక అబద్ధాలుగా సాగిన ధర్మస్థలలో అరాచకాలు గుట్టు బయటపడకుండా మళ్లీ కవర్ డ్రైవ్ మొదలుపెట్టారని అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే సిట్ బృందం జరిపిన తవ్వకాల్లో ఇప్పటికే చాలా మానవ అవశేషాలు, ఎముకలు బయటపడుతూ ఉన్నాయి. దానితో ధర్మస్థలిలో ఉండే రాక్షసుల వెన్నులో వణుకు పుట్టడం మొదలైంది. అందుకే మళ్లీ ఈ డ్రామాల్ని మొదలు పెట్టారు అన్న విషయం ప్రతి ఒక్క చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ఈ తవ్వకాలు ఆపే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను చెప్పే ఆ ప్రూఫ్స్ చూశాక ఖచ్చితంగా మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. ధర్మస్థలలో అసలు నిజంగా దారుణాలు జరిగాయా? ఎన్ని అత్యాచారాలు, హత్యలు నిజంగా జరిగితే ఎంతకాలం బయటకు రాకుండా ఉంటుందా? ఎవరో ఒక వ్యక్తి బయటకు వచ్చి ఏదో చెబితే నిజమవుతుందా? ఇలా కొత్త కొత్త ప్రశ్నలతో ఇప్పుడు సరికొత్త వాదనలు తెరపైకి కొందరు తీసుకువస్తూ ఉన్నారు. ఈ వాదనలకు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా పరోక్షంగా సపోర్ట్ చేసి వీడియోలను కూడా చేస్తూ ఉన్నారు. ఒక పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్ గా తాను 100కు పైగా శవాలను పాతిపెట్టాను, వాళ్ళందరినీ అత్యంత దారుణంగా, క్రూరంగా చంపేశారు, వాళ్లలో కొందరు మగాళ్లు ఉన్నా ఎక్కువ మంది అమ్మాయిలు, మహిళలే ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కొంతమంది జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ అసలు అక్కడ ఏమీ జరగలేదు, ఆ చెప్పేవాడు పిచ్చివాడు అంటూ వీడియోస్ చేస్తూ ఉన్నారు. అలా చేసే వాళ్ళంతా కూడా అమ్ముడుపోయిన వాళ్లే. అయితే నేను ఈ వీడియోలో అన్ని ప్రూఫ్స్తో సహా చెప్తాను. అవి చూశాక షాక్ అవ్వక తప్పదు. ధర్మస్థలలో బయట ప్రపంచానికి తెలియని నిగూఢ రహస్యాన్ని ఇప్పటికైనా పాలకులు వెలుగులోనికి తేవాలని సామాన్యులకు సైతం ఈ వీడియో చూశాక స్పష్టంగా అర్థమవుతుంది. ధర్మస్థలలో ఒక అరాచక అదృశ్య శక్తి దాగి ఉంది. ఒక రాక్షసత్వం దాగుడు మూతలాడుతుంది. నో డౌట్. సిట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నేత్రావతి నది ఒడ్డున పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన 7 పాయింట్లలో తవ్వకాలు జరిపారు. 6వ పాయింట్ దగ్గర ఇద్దరికి సంబంధించిన పుర్రెలు, ఎముకలు సహా మానవ అవశేషాలు దొరికాయి. కార్మికుడు చెప్పింది నిజమనడానికి ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలి? సరిగ్గా అతను చెప్పిన ప్రాంతంలో తవ్వితే అక్కడ పుర్రెలు దొరికాయి అంటేనే మనకు బయట ప్రపంచానికి తెలియని డార్క్ సీక్రెట్ ధర్మస్థల నేలలో దాగి ఉంది అనే విషయం అర్థమైపోతుంది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నిజంగా ఏమీ తెలియని వ్యక్తి వెళ్ళి పలానా ప్లేస్లో తవ్వండి అంటే అక్కడ అస్థిపంజరాలు దొరుకుతాయా? దొరకవు కదా. ఇద్దరికి సంబంధించిన మానవ అవశేషాలు దొరకడం అంటే ఈ కేసు ఎంత సీరియస్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పైన చెప్పింది ప్రూఫ్ నెంబర్ 1. ప్రూఫ్ నెంబర్ 2 ఏంటంటే ఇదిగో, ఈవిడ సుజాత భట్ 70 ఏళ్ల వయసులో తన కుమార్తె అవశేషాలైనా ఇస్తే DNA టెస్టులకు నేను రెడీగా ఉన్నాను, అంతిమ సంస్కారాలు చేసుకుంటాను, అది ఒక్కటే నేను జీవితంలో కోరుకునేది అని 2003 నుండి అంటే గత 22 ఏళ్లుగా ధర్మస్థల చుట్టే తిరుగుతుంది. ఈవిడ మా అమ్మాయి కనబడట్లేదు అని ఆమె అప్పుడు కేసు పెట్టడానికి వెళ్తే FIR రిజిస్టర్ చేయలేదు. తిరిగి ఆమెను అవమానించి గెంటేశారు. ఎవరితోనూ మీ కూతురు వెళ్లిపోయి ఉంటుంది చూసుకోండి అని ఎగతాళి చేశారు. ఆలయ పెద్దలతోనే చివరిగా తన కుమార్తె కలిసి కనిపించింది అని ఆమె స్నేహితులు చెప్పారంటూ వాళ్ళని అడగడానికి వెళ్తే ఆలయ పెద్దలు కూడా ఆమెను బయటకి గెంటేశారు. పైగా సుజాత భట్పై కొందరు దుండగులు దాడి చేసి తల పగలగొట్టి చనిపోయింది అనుకుని తీసుకువెళ్లి ఫారెస్ట్ ఏరియాలో పారేశారట. చాలా కాలం కోమాలో ఉండి కోలుకుని మళ్లీ కుమార్తె కోసం వెతుకుతున్నారు ఆవిడ. ఆఖరికి ఆమె అంటే సుజాత భట్ ఆసుపత్రిలో పడి ఉన్న సమయంలో కూడా మంగళూరులో ఉండే ఆమె ఇంట్లో దుండగులు దూరి అనన్య భట్కు సంబంధించిన రికార్డులు, ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? అదో అరాచక రాజ్యం అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఇక ప్రూఫ్ నెంబర్ 3. సాక్ష్యాలు లేవు అంటున్నారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ సాక్ష్యం ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్. ఆమె బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు. ఎప్పుడో ఎందుకో తెలుసా? ధర్మస్థలలో జరుగుతున్న అక్రమాలపై ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె వార్తలు రాశారు. ధర్మస్థల వెళ్లి పూర్తిగా శోధించి అక్కడ ఆటవిక రాజ్యం నడుస్తుంది అంటూ స్పెషల్ స్టోరీస్ని తన పత్రికలో రాశారు.
ఆ స్పెషల్ స్టోరీస్ రాసిన కొద్ది రోజులకే అంటే సెప్టెంబర్ 5, 2017లో బెంగళూరులో గౌరీ లంకేష్ ఇంటి గుమ్మం దగ్గరే హెల్మెట్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఆమెపై నాటు పిస్టల్తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రూఫ్ నెంబర్ 4. గతంలో హత్యకు గురైన సౌజన్య తాతగారు కూడా ఇప్పుడు సంచలన విషయాలు బయటపెట్టారు. ధర్మస్థలలో స్థానికంగా ఢీ గ్యాంగ్ అనే ముఠ ఉందని, ఆ ముఠకు పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడం వల్ల దశాబ్దాలుగా లైంగిక దాడులు, నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు అనే విషయాన్ని ఆయన కూడా బయటపెట్టారు. ప్రూఫ్ నెంబర్ 5 ఏంటంటే సౌజన్య అత్యాచార కేసులో నేరస్తులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నాయకులు తనుష్ శెట్టి సోషల్ మీడియాలో కొన్నాళ్ల కిందట అనేక ప్రశ్నలు సంధించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదని ఆయన గట్టిగా తన గొంతు వినిపించారు. అనేక ఆందోళనలు, నిరసనలో ఆయన పాల్గొన్నాడు. దీంతో తనుష్ శెట్టిని కొందరు బెదిరించారు. నిన్ను లారీతో గుద్ది చంపేస్తామంటూ బెదిరించారు. అన్నట్టుగానే ఆయన బైక్ పై వెళ్తున్న సమయంలో ఆటోతో ఢీ కొట్టి యాక్సిడెంట్ చేశారు. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ నేను ప్రత్యక్షంగా నా కళ్ళారా చూశాను, ఇది నీకు దేవుడిచ్చిన శాపం అంటూ మళ్ళీ మెసేజ్ పెట్టారు. ఈ ప్రమాదం దెబ్బకు తనుష్ శెట్టి అంగవైకల్యం బారిన పడ్డాడు. ఈ మెసేజ్లు, బెదిరింపులు, వార్నింగులతో సహా వెళ్లి ఈ మెసేజ్ల్ని తీసుకుంటూ పోయి పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. చివరికి మంగళూరు ఎస్పీ దగ్గరికి వెళ్లి ఆయన ఫిర్యాదు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక బాధితుడు వచ్చి నాపై ఇట్లా బెదిరించారు, నాకు ఇలా యాక్సిడెంట్ చేశారు, నాకు అనేక అనుమానాలు ఉన్నాయని ఒక ఫిర్యాదు చేస్తే పట్టించుకునే దిక్కు కూడా లేకుండా పోయింది అక్కడ. మరి పోలీసులు ఎందుకు ఉన్నట్లు? ఇంకా ప్రూఫ్ నెంబర్ 6 ఏంటంటే 1986 డిసెంబర్లో పద్మలత అనే 17 ఏళ్ల ఇంటర్ స్టూడెంట్ కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 56 రోజుల తర్వాత నేత్రావతి నది ఒడ్డున వివస్తరగా మృతదేహం పడి ఉంది. ఆమె మీద దారుణంగా లైంగిక దాడి చేసి చంపేశారని శరీరం మీద ఉన్న గాయాలు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. స్థానికులు ఆ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి నోటిలో పళ్ళు ఊడిపోయేంతలా చిత్రహింసలు పెట్టి హతమార్చారు. బట్ పోలీసులు మాత్రం ఈ కేసు పట్టించుకోలేదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 552 అసహజ మరణాలు ఒకే ప్రాంతంలో ఎందుకు జరిగాయి, ఎట్లా జరిగాయి, దీని వెనుక ఉన్న నిజాలేంటి, కారణాలేంటి, ఇవన్నీ పట్టించుకోకపోతే ఎట్లా? ఇక ఫైనల్ గా ప్రూఫ్ నెంబర్ 7 ఏంటంటే ధర్మస్థలలో నాతోనే 100 మందికి పైగా ఖననం చేయించారు. నా చేతుల మీదుగానే చేశాను. ప్రాణభయంతో తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అని ఒక పారిశుద్ధ్య కార్మికుడు చెబుతూ ఉన్నాడు. కావాలంటే నాపై నార్కోటిక్స్ టెస్ట్ సహా ఏ టెస్టులైనా చేయించుకోండి. నేను చెప్పింది తప్పు అని తేలితే ఏ శిక్ష అయినా విధించండి. ఒకవేళ నన్ను చంపేసినా నాతోనే ఈ సాక్ష్యాలు కూడా అంతమైపోకూడదు. అందుకే నాతో బలవంతంగా ఖననం చేయించిన వాళ్ళ పేర్లు, నన్ను బెదిరించి తగలబెట్టించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు అన్నిటినీ తెలియజేస్తూ మరొక లేఖ రాశాను అంటూ ఆ లేఖ గురించి పారిశుద్ధ్య కార్మికుడు అసలు విషయం బయటపెట్టాడు. ఈ కంప్లైంట్ కి కొనసాగింపుగానే ఆ లేఖలో అంతా వివరించి రాసి సంతకం పెట్టి ఉంచానని, ఒకవేళ తను చనిపోతే ఆ లేఖని మరో కంప్లైంట్ గా భావించండి అంటూ ఆ కంప్లైంట్ ని ఇప్పటికే తాను సుప్రీంకోర్టు న్యాయవాది కేవి ధనుంజయ్కి అందజేసినట్లు కూడా ప్రకటించాడు. నేను చనిపోతే నాతో ఈ కేసు అంతమైపోకూడదు అంటూ చాలా ధైర్యంగా ప్రకటించాడు ఆయన. ఇతను చెప్పినట్టే ఇప్పటికే 2కి సంబంధించిన మానవ అవశేషాలు 6వ పాయింట్ దగ్గర దొరికాయి. అలాగే 7వ పాయింట్ దగ్గర మరొక 30 ఎముకలు అయితే బయటపడ్డాయి. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్లో పరీక్షిస్తున్నారు. ఈ కార్మికుడు చెప్పిన మరొక 10కి పైగా ప్లేసెస్లో ఇంకా తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. సో ధర్మస్థలలో అక్రమాలు జరుగుతున్నాయి అన్నది వాస్తవం. కళ్ల ముందు ఇన్ని ప్రూఫ్స్ కనబడుతూ ఉన్నాయి. ఇంతమంది సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఈ శానిటరీ వర్కర్ని భయపెడుతున్నారు అనే వార్తలు బయటపడుతున్నాయి. ఇక్కడితో ఆపేయకపోతే నిన్ను లేపేస్తా అంటూ ఒక పోలీసు అధికారి బెదిరిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంత దారుణం ఏంటి అసలు? నిజంగా మన సమాజంలో ఏం జరుగుతుంది? సమాజం ఎటుపోతుంది? ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలి? త్వరగా దీనిపైన ఒక క్లారిటీ వచ్చి దోషులను పట్టుకోవాలని కోరుకుంటాం. ఇక్కడ మరొక సందేహం ఏంటంటే కోల్కతా కేసు ఎలా అయితే కొన్ని రోజులు హడావడి జరిగి తరువాత కనుమరుగైపోయిందో ఆ విధంగానే ఈ కేసు కూడా జరుగుతుంది ఏమో అని నాలో భయం మొదలైంది. మరి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.